హాయ్ ఫ్రెండ్స్, మణికంఠన్ హీరోగా కుటుంబస్థాన్ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకి రాజేశ్వర్ కాళీస్వామి దర్శకత్వం వహించారు. సాన్వి మేఘన హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో గురు సోమసుందరం ప్రత్యేక పాత్ర పోషించాడు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నవీన్ తన భార్యతో కలిసి హ్యాపీగా లైఫ్ గడుపుతూ ఉంటాడు. గ్రాఫిక్ డిజైనర్గా పనిచేసే అతను మోతీలాల్ కంపెనీకి చెందిన ఒక బ్యానర్ డిజైన్ గొడవలో తన ఫ్రెండ్ని కొట్టాడని మోతీలాల్ ఓనర్ని కొడతాడు. నవీన్ని కొట్టాడని నవీన్ ఫ్రెండ్ కంపెనీ ఓనర్ని కొడతారు. దానివల్ల జాబ్ పోతుంది. ఆ తర్వాత బేకరీ పెట్టుకొని కడుపుతో ఉన్న భార్యని చదివించలేక, ఒక పక్క భావ హింస తట్టుకోలేక నవీన్ ఎలా స్థిరపడ్డాడు అన్నదే మిగిలిన కథ. మణికంఠన్ ఎప్పట్లాగే గుడ్ నైట్ సినిమాలో ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. పెద్దగా తేడా ఉండదు, ఇంచుమించు అలాగే ఉంటుంది కథా కథనాలు కూడా. ఇక సాన్వి మేఘన అతని భారీగా చాలా బాగానే చేసింది. గురు సోమసుందరం పాత్ర అక్కడక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది. చైనా వెళ్ళాలనుకున్నప్పుడు మరీ చైనా ఫుడ్ తిన్నట్టు, ఇంట్లో భార్యని కూడా చైనీస్ సంబంధించిన దుప్పట్లు కప్పుకోమండం, ఇవన్నీ కొంచెం ఓవర్గా అతిగా అనిపిస్తాయి. అతి అనిపిస్తుంది. ఇక హీరో తల్లిదండ్రులు మరీ జాబు లేకపోతే కొడుకు తినే అన్నం ప్లేట్ని కూడా లాగేసుకోవడం లాంటివి కొంచెం ఓవర్గా అనిపిస్తాయి. ఎటు చూసినా ఇది మరీ అంత బాగుంది అని చెప్పలేం, బాగాలేదు అని చెప్పలేం. మీకు మణికంఠన్ ఇష్టమైతే ఒకసారి ఈ సినిమాని ట్రై చేయండి, అంతే. పెద్ద గొప్పగా ఉన్న సినిమా అయితే కాదు. వసంత బాలన్ గ్రాఫిక్ డిజైనింగ్ కంపెనీ ఓనర్గా అతన్ని గదిలో బంధించి బావ కోసం నాటకం ఆడే సీన్ కొంచెం బాగుంది అనిపిస్తుంది, అంతే. ఫోటోగ్రఫీ ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. వైజాగ్ పాటలు అంత గొప్పగా లేవు, ఒక్క మెలోడీ కూడా లేదు. ముఖ్యంగా ఎమోషనల్ కంటెంట్ ఈ సినిమాలో ఎక్కడ మనకి కనపడదు. గుడ్ నైట్లో ఆ ఎమోషన్ ఉంటుంది, ఇందులో ఎమోషనే ఉండదు. పర్వాలేదు అనిపించే ఈ సినిమాని కుటుంబం అంతా కలిసి ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?